లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుండి. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత నజరేతు అనే ఊరిలో ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడను. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఆగుదాం. ఈ సందర్భాలు మనకి ప్రతి ఏడాది సుపరిచితమైన సందర్భాలు. సండే స్కూల్ పిల్లల్ని ఏకంగా పట్టించి పద్యాలు మాదిరి క్రిస్మస్ వేదికల మీద అప్పగిస్తారు. ఒకవేళ ఎవరి పిల్లలకైనా ఆ వాక్యాలు ఇవ్వకపోతే ఆ పేరెంట్స్కు అప్పగిస్తారు. వీటిని అలవాటుగా తడువుగా బాగా అలవాటు చేసుకున్న మనకి క్రిస్మస్ వర్తమానాలు అనగానే మొదటి అధ్యాయాల చుట్టే మనం తిరుగుతాం. ఎన్నిసార్లు చదువుకున్నా ఎన్నిసార్లు మనం తిరిగినా అర్థం కావాల్సిన విషయాలు ప్రతి ఏడాది మనకు తారసపడుతూనే ఉంటాయి. క్రిస్మస్ అనేది బైబిల్లో ఉందా లేదని డిఫెన్స్ కాదు. ఎందుకంటే చాలామంది మేము క్రిస్మస్ చేయమండి, చేసే వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటామంటే ఈ క్రిస్మస్ చేయడు, మామూలు మీటింగ్ చేయడు, సువార్త చేయడు, మరి ఏం చేయడంటే మార్కులు వేసుకుంటూ తిరుగుతాం. క్రిస్మస్ అనగానే బయట ఫ్రేమ్లో నుంచి చూడకండి. క్రిస్మస్ అనగానే మనకు బైబిల్ చెప్తున్నది ఏంటంటే క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించడం. ఆయన ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆరాధించాల్సినంత ప్రాముఖ్యత ఎందుకుంది, వీటిని గురించిన పరంపర నేర్చుకుని ఒక చక్కటి గడియ ఈ నెల. బిబిలికల్గా మాట్లాడుకుంటే వాటిని ఉదంతాలు బైబిల్ ప్రకారం ఎలా ఉన్నాయో హిస్టరీలు గతించిన తరగతుల్లో మనం మాట్లాడాం. ఈ క్రిస్మస్ అనేది ఎలా వచ్చింది, ఈ క్యారల్స్ అనేవి ఎలా వచ్చాయి, శాంటాక్లాస్ ఎలా వచ్చాడు, వీటన్ని గురించి మాట్లాడాం. ఈ నిలబడి క్యాండిల్స్ వెలిగించడం, వీటి సంస్కృతి అంతా మాట్లాడడం. మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, నాకు తెలిసి గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే నిన్న తిన్న కర్రీయే మనకు గుర్తుండదు. అలాగే ఎప్పుడో సంవత్సర క్రితం చెప్పిన మెసేజ్ మీకు గుర్తుంటుంది అనుకుంటే పొరపాటు. సరే, ఏది ఏమైనా జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు ధన్యులు, మర్చిపోయిన వాళ్ళ ఆత్మలకు వాళ్ళే ఉత్తరపోతారు. ఇది ఒక సంగతిని రాస్తున్నాడు. ఆ సంగతి మనం చదువుతున్నప్పుడు ఒక గంభీరమైన సత్యాన్ని లూకా గారు మనకు పరిచయం చేస్తున్నారు. లూకా గారు ఆయన రాసిన విధానం కానీ ఆయన కూర్పు కానీ చాలా చక్కగా మనకు ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఏమని రాస్తున్నాడు? మొదటి అధ్యాయం 26వ వచనంలో 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన దేవుని చేత పంపబడిన. ఆగుదాం. పలుమార్లు చదువుకున్న సందర్భాల్లో ఈ సందర్భం ఒకటి. గాబ్రియేలు అనే దేవదూత మరియ దగ్గరికి పంపబడిందట. ఆయన వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మరియా, భయపడకు, నీకు శుభం కలుగుద్ది, నువ్వు గర్భవతి అయి సర్వోన్నతుడైన దేవుని కుమారుని కంటావు అన్నాడు. ప్రత్యేకమైన మాట ఏంటంటే ఈ వర్తమానం లేదా ఇదే మరియమ్మ వర్తమానం, ఇదే మరియమ్మకు సంబంధించిన ఈ న్యూస్ నిన్ను నన్ను చెప్పమంటే మనం చెప్పగలమా? రిస్క్ అది. ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్, త్వరలో మీరు గర్భవతి కాబోతున్నారంటే ఆ పిల్ల మనల్ని ఏమంటుంది చెప్పండి? అది ఏదో అంటున్నాడు తమ్ముడు, చెప్పండి, చెప్పులు తెగిపోతాయి. ఇంకొక 2 నిమిషాలు కానీ ఇక్కడ కనబడ్డావంటే బైబిల్ పట్టుకున్నావు కాబట్టి బతికిపోయాను, కానీ లేదంటే నీ సంగతి అది కాదు, దేవుడు నన్ను పంపించాడు, నువ్వు త్వరలో ప్రెగ్నెంట్ కాబోతావు. నోర్మై,
చూడడానికి పెద్ద మనిషిలా కనబడుతున్నావు, నీది మళ్ళీ ఒక ప్రసంగికుడివి, నీది ఒక ప్రసంగం, అది పెద్ద వర్తమానంలో మళ్ళీ ఇది హెవెన్లీ స్పీకింగ్ అని చెప్పి నాకు చెప్తున్నావు. సంపు పెడతాను ఏమనుకుంటున్నావు, దిశా పోలీసులు ఫోన్ చేస్తాను అంటదా అందా? ఇలాంటి మెసేజ్ చెప్పాలి అంటే అందుకే చూడండి, దేవుడు ఈ వర్తమానం చెప్పించడానికి మరియతో, వచనాలు ఉన్నాయి, మరియతో డైరెక్ట్గా ఈ మెసేజ్ చెప్పించడానికి దేవుడు మానవుల్ని ఎవరిని ఎంపిక చేయలేదు. ఎవరు దేవుడు దీనికి సూట్ అవుతారు అనుకున్నారంటే మోమాటం లేని వర్తమానికుడు కావాలి. ఆ మోమాటం లేని వర్తమానికుడు రావాలి. మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఆ మోమాటం లేకుండా చెప్పగలిగే దేవుని సమ్ముఖం మీద నిలబడిన దూతల్లో ఒక దూత గాబ్రియల్. మన క్రిస్మస్ వర్తమానంలో మరి ఏం చేసింది, గాబ్రియల్ ఏం చేశాడు, యోసేపు ఏం చేశాడని అవుట్లైన్స్ మాట్లాడుకుని ప్రతి ఏడాది ముగించేస్తాం. కానీ ఒక డేర్నెస్ వర్తమానాలు అక్కడ ఉన్నాయన్న సంగతి మనకు అర్థం కాదు. త్యాగాలు, మోమాటం లేని మనసులు, వాళ్ళు నిలబడిన వైనము, వాళ్ళు చూస్తున్న విధానం, వాళ్ళు తీసుకున్న స్టాండింగ్ మనం చూస్తే ఇది కదా క్రిస్మస్ అంటే అనిపిస్తుంది. క్రిస్మస్ అనగానే కొన్ని ఓపెన్గా మాట్లాడాలి. సమాజంలో ఎవరేమనుకున్నా, ఎలాంటి మాటలు మన మీద బురద జల్లుతున్నా వాక్యాన్ని గురించి దేవుడు చెప్పమన్నది చెప్పాలి. అందుకే గాబ్రియల్ అనగానే ఇంకొక టైటిల్ ఇచ్చారు వ్యాఖ్యానకర్తలు. గాబ్రియల్ అనగానే క్రిస్మస్ వాతావరణంలో గాబ్రియల్ అంటే ఏంటి అంటే రాజీ పడని వర్తమానికుడు. చెప్పమన్నది ఖచ్చితంగా చెబుతాడు, మోమాటం లేకుండా ఏం చెప్పడు. మామాటం లేకుండా ఇది చెప్పకుండా ఉండడు. అడ్జస్ట్మెంట్ గాస్పల్ చేయడు, సర్దుబాటు చెప్పడు. కొంతమంది ప్రసంగాలు చెప్పడానికి నానా వంకరలు తిరిగేస్తుంటారు. ఎందుకంటే ఏమనుకుంటారు ఏమనుకున్నా చెప్పాలి. వీళ్ళు ఏమనుకున్నా చెప్పాలి. దేవుడు రాయించింది చెప్పాలి, దేవుడు చెప్పమన్నా చెప్పాలి. గాబ్రియేలు పరలోకం నుంచి వచ్చాడు. వచ్చిన వాడు వచ్చేమన్నాడు, ఇదిగో పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉండగా, వేవేల పరిశుద్ధ పరివారంతో దేవుడు గాన ప్రతిగానాలు అందుకుంటూ ఉండగా, ఎవ్వరు ఎంతోమంది ఆయన ముఖ దర్శనం చేసుకోవడం అనుకుంటుండగా ఎవరిని పంపించకుండా దేవుడు నన్నే పంపించాడని ప్రసంగం తెచ్చిన ఈ ప్రసంగికుడు బిల్డప్ ఇచ్చాడా? చాలామంది ప్రసంగికులకి దేవుడు ప్రేమించే వాళ్ళకంటూ ఒక ఏదిక, ప్రేమించే వాళ్ళకంటూ ఒక వరం ఇస్తే ఈ ప్రసంగికులు చేసే పని ఏంటి చెప్పినా, ఇంకెవ్వడు పనికి రాడో చెప్పండి, నేనే పనికొద్దని చెప్పుకుంటూ తిరుగుతారు. అందుకే చూడండి, ఈ సంఘం వాళ్ళు ఆ సంఘానికి పేరెట్టుకుంటారు, ఆ సంఘం వాళ్ళు ఈ సంఘానికి పేరెట్టుకుంటారు, పేర్లు పెట్టి తిరుగుతారు, విమర్శించుకుంటూ తిరుగుతారు, ఇదే పనిగా బతికేస్తుంటారు. అని అడుగుతున్నాను, ఇలాంటి స్థితిగతులు దేవుడు అంటే గాబ్రియల్ లాంటి స్థితిగతులు మనకి ఇస్తే, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉండగా గాబ్రియల్ని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు నేను చాలా గొప్పోడిని అని చెప్పుకున్నాడా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తన గూర్చి తాను చెప్పుకున్నవాడు ఎవడు సరి అయినవాడు కాదు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు అంటారు, నీ సాక్ష్యం నువ్వు చెప్పకూడదు, నీ సాక్ష్యం సమాజం చెప్పాలి. నీ డబ్బా నువ్వు కొట్టకూడదు, గుర్తుపెట్టుకో. నీ గూర్చి మరొకరు చెప్పాలి గొప్పవాడు అని. గాబ్రియేలు దేవదూత అక్కడ నిలబడినప్పుడు గాబ్రియేలు వచ్చి ఏం చెప్తున్నాడు, ఇదిగో చాలా మంది దేవదూతలు ఉన్నారు, దేవుడు ఎవరిని ఎంపిక చేయలేదు. చాలా మంది దేవదూతలు ఉన్నారు, ఎవరిని దేవుడు ముందెట్టుకోలేదు. అయినా పరలోకంలో నా ప్లేస్ ఏంటో తెలుసా, దేవుడికి రైట్ ప్లేస్ అని చెప్పలేదు. నేను దేవుని దగ్గర ఇదిగో ఇలా ఘనంగా నిలబడతాను ఏమి చెప్పలేదు. ఇదిగో మిఖాయేలు, గాబ్రియేలు మాది హై క్యాడర్, దూతలు ఒక క్యాడర్ అయితే మాది హైలీ క్యాడర్ అని ఏమైనా ఎక్స్పోజ్ చేసుకున్నాడా? గాబ్రియేలుని చూసి నేర్చుకోవాల్సింది చెప్పనా, దేవుడు ఏది చెప్పమన్నాడు అదే చెప్పాలి. ప్రసంగికులు వాక్యం ఏం చెప్పమన్నాడు అదే చెప్పాలి, అంతే తప్ప నేనే గొప్పోడిని, నేనే తోపుని, నేనే తరుమునని ఎవరైనా చెప్పుకుంటే నువ్వు మామూలు వర్తమానాన్ని కాదు కదా. మళ్ళీ చెప్తున్నాను, ఈ సీజనల్ క్రిస్మస్ వర్తమానాన్ని కూడా నువ్వు పని చేయవు. ఎట్లా మనం నేర్చుకోవచ్చు అంటే గాబ్రియేలు గురించి మాట్లాడితే అదే మొదటి అధ్యాయం మీకు సందర్భం అర్థం కావాలంటే అదే మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు జకర్యా పాస్టర్ గారికి వంతు వచ్చెను.
నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అని ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షరసమయును మద్యమయును త్రాక్క, తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు అవిధేయులైన నీతిమంతుల జ్ఞానం అనుసరించకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలి యొక్క ఆత్మ శక్తి గలవాడై ఆయనకి ముందుకు వెళ్ళిన కనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరనగా జకరియా. ఇది ఎలాగూ జరుగును. గాబ్రియేలు దేవదూతని యొక్క ప్యాటర్న్ మనం చదువుతున్నప్పుడు గాబ్రియేలు దేవదూత ఎక్కడ కనబడతాడు తెలుసా? ఎక్కడో పాత నిబంధనలో దానియేలు కాలంలో కనబడతాడు. దానియేలు కాలానికి లూకా సువార్తకి క్షమించండి, దానియేలు కాలానికి జకరియా కాలానికి లెక్క కడితే సుమారు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. సుమారు నిశ్శబ్ద కాలంతో కలిపి 400 సంవత్సరాల గ్యాప్, అంటే 400, 500, 400 చిల్లరి. ఎప్పుడు దానియేలు, ఎప్పుడు జకరియా. అప్పుడు కనబడిన గాబ్రియేలు మళ్ళీ ఎప్పటివరకు కనబడలేదు తెలుసా? జకరియా వరకు కనబడలేదు. అంటే ఈయన వచ్చాడు అంటే ఎలా పడతాడు రాడు. ఈయన ప్రతిసారి వచ్చి వెళ్ళిపోడు. గాబ్రియేలు అనే ఆయన బైబిల్లో ఎక్కువ సార్లు కనబడ్డ ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉందో అప్పుడు మాత్రం వస్తాడంటే గాబ్రియేలు ప్రత్యేకమైన వర్తమానాలు తెస్తాడు. దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎలాంటి రాజ్యాలు రాబోతున్నాయో చెప్పడానికే గాబ్రియేలు వచ్చాడు. గాబ్రియేలు వచ్చినప్పుడు దర్శనాలు కూర్చుని ఎవరిని ఇవ్వడానికే గాబ్రియేలు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడంటే మళ్ళీ 2 ముఖ్యమైన వార్తలు ఉన్నాయి. ఒకటి యోహాను గురించి, 2 ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. అలాంటి ముఖ్యమైన వార్తలు ఉంటే వస్తాడంటే ఒక మళ్ళీ చెప్పాలంటే ఈయన ముఖ్యమైన వర్తమానికుడు. మరో మాట చెప్పాలంటే ఈయన ముఖ్యమైన ప్రసంగికుడు. మరో మాట చెప్పాలంటే రాజీ పడిన వర్తమానికుడు. అంత గొప్ప ఆయన వస్తే అడుగుతున్నాడు. జకరియా అడిగాడు, ఇది ఎలా జరుగుద్ది? నాకు నమ్మశక్యంగా లేదు, నేను బహుకాలం గడిచిన వృద్ధుడిని, నా సంగతి ఏంటని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఈ మాట మాట్లాడకూడదు. ఎవరైనా ఈ మాట అడగొచ్చేమో కానీ మీరు అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే మీరు అబ్రహాము జీవితాన్ని చదివినవారు, మీరు అన్నా జీవితాన్ని చదివినవారు, మీరు రాహేలమ్మ జీవితాన్ని చదివినవారు. జీవితం గతించిపోయిన బండల వలన రాళ్ల వలన దేవుడు పిల్లల్ని పుట్టించగలడని మీరు సమాజానికి చెప్పవలసిన సీనియర్ పాస్టర్ గారు. మీరు అడగకూడదు. అందుకే ఆయన అడిగాడు. ఆయన అడిగినప్పుడు అన్నాడు, నీకు చూసినే కావాలంటే, గుర్తే కావాలంటే, నీ కొడుకు పుడతలేదు, నీ గుర్తు కావాలంటే గుర్తు ఒకటే, నీ నోరు అడిపోద్ది అన్నాడు. కొన్నిసార్లు దేవుడిని గుర్తులు అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. నాకు నమ్మాలనిపించట్లేదంటే అంటే ఆ కాలం కాబట్టి సరిపోయింది. నాకు నమ్మాలనిపించట్లేదంటే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, నాకు నమ్మాలనిపించట్లేదంటే నీ నమ్మకానికి ఏ సూచన కావాలంటే నీ చెయ్యి అడిపోద్దంటే నమ్ముతారా? నీ కాలు అడిపోద్దంటే నమ్ముతారా? నమ్ముతాను. కొన్ని దేవుడిని బాగా వినండి, ఎదురు చూడడం కన్నా అడగడం తగ్గించుకోవాలి. ఆయన అడిగాడు. ఆయన సీనియర్ మనలాంటి మానవ స్వభావం గలవాడు అడిగితేప్పుడు అన్నాడు, ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుసు గాబ్రియేలు. ఇది ఎలా జరిగిన అనగానే గాబ్రియేలు మనమైతే ఏం చెప్తుంది చెప్పండి? ఇది ఎలా జరిగిన అనగానే గాబ్రియేలు ఏం చెప్తాడు చెప్పినా, మన ప్లేస్లో ఉంటే అది మనలాంటి స్వభావం గలవాడైతే ఏం చెప్తాడంటే, నేను ఎవరు అనుకుంటున్నావు? కోటాను కోట్ల మంది దేవదూతలు ఉండగా ఎప్పుడో దానియేలు కాలంలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అలాంటి నేను వస్తే నా వర్తమానాన్ని ఇది ఎలా జరుగుద్దని అడుగుతున్నావంటే కనీసం నీకు సెన్స్ ఉందని అంటావానవా? నువ్వు చెప్పింది నాకు నమ్మాలనిపించట్లేదా అన్నయ్యా నిన్ను ఎవడన్నా అన్నాడు అనుకో, నువ్వేమంటావు? నమ్మకం చచ్చిపోయాడు ఆయన దూకంటామా అంటామని అడుగుతున్నాను. మనం చెప్పిన మాట వాళ్ళకి నమ్మశక్యంగా లేకపోతే వాళ్ళ మీద ఫైర్ అవుతాం, వాళ్ళ మీద మాట్లాడటం, వాళ్ళ మీద విపరీతంగా మాట్లాడతాం. వాళ్ళ మాటకి సపోర్ట్ ఇవ్వకపోతే నన్ను ఎవరు అనుకుంటున్నావరా అని అడుగుతాం. నేను ప్రత్యేకమైన వర్తమానం తెచ్చిన వాడిని, దేవుని సమ్ముఖమందు నేను నిలబడతాను. నిజానికి చెప్పొచ్చు, ఆయన అనేక మంది దేవునికి క్యాడర్స్ ఉంటాయి తెలుసుకా. డివైన్ కౌన్సిల్ మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తు లేకపోయినా గుర్తున్నట్టే. డివైన్ కౌన్సిల్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాగా, దృశ్యలోకము అదృశ్యలోకం అని. ఆ డివైన్ కౌన్సిల్లో అనేక థ్రోన్స్ ఉంటాయి, సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల్లో గొప్ప సింహాసనాలు ఉంటాయి. ఆ గొప్ప సింహాసనాల్లో ఒక గొప్ప వ్యక్తులు కూర్చుంటారు. ఆ గొప్ప వ్యక్తుల్లో మిఖాయేలు, గాబ్రియేలు. అలాంటి మిఖాయేలు, గాబ్రియేలు అందుకే చూడండి, ప్రకటన గ్రంథంలో 24 మంది పెద్దలు కనబడతారే. ఆ ప్రకటన గ్రంథంలో 24 మంది పెద్దలు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే 12 మంది అపోస్తులు, 12 మంది గోర్తకర్తలు అంటారు. ఇలా బంధ ఇలా సరిగా చదవరేళ్ళు.
12 మంది గోత్రకర్తలు కాదు, 12 మంది అపోస్తులు కాదు. ఆ 24 మంది ఎవరంటే డివైన్ కౌన్సిల్లో కూర్చున్నా చెప్పండి, హై కేటగిరీలో పిలువబడుతున్న దేవదూతలు. అంటే అక్కడ కేటగిరీ డివైన్ కౌన్సిల్లో దేవదూతలు ఉన్నాయి, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఆయనకి న్యాయాధిపతులుగా శరాపులు కెరూబులుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నా గాబ్రియేలుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి ప్రత్యేకమైన వర్తమానికి నేను పరలోకం నుంచి భూలోకానికి వస్తే నా మెసేజ్ నువ్వు డౌట్ఫుల్గా చూస్తావంటే నిన్నేమనాలి అన్నాడా? ప్రతి ప్రసంగికుడు నేర్చుకోవాల్సిన క్రిస్మస్ వర్తమానంలో గాబ్రియేల్ సందర్భాన్ని చూసేది చెప్పిన ఏదో బిల్డప్లకు పోకూడదు, గుర్తుపెట్టుకోండి. పేర్లు ఎట్టుకుంటూ తిరగకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రసంగికుడిగా నువ్వు నేర్చుకోవాల్సిన నీ బిల్డప్ చెప్పడం తగ్గించాలి. నీ గూర్చి నువ్వు చెప్పకూడదు, నీ గూర్చి ఇతరులు చెప్పాలి. ప్రభువు అన్నాడు, నా గూర్చి నేను చెప్పుకుంటే అది నా సాక్ష్యం సత్యం అవుతుంది, నా సాక్ష్యం ఇతరులు చెప్పాలి. అందుకే గాబ్రియేలు గురించి బాగా వినండి. తన గురించి తను చెప్పుకోవట్లేదు. గాబ్రియేలుకి తెలిసిన ప్రాముఖ్యమైన సంగతి, మినిమం కామన్ సెన్స్ ఏంటంటే, వెళ్ళిన ఆయన తన గురించి చెప్పుకోకుండా ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? దేవుడు చెప్పమని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రసంగికులు ఏం చెప్తారు చెప్పండి? దేవుడు చెప్పమన్నది తక్కువ చెప్పండి, వీళ్ళు చెప్పమన్నది వీళ్ళ గురించి చెప్పుకునేది ఎక్కువ. మేము ఎలా తిరుగుతాం తెలుసా సేవలు? ఎలా తిరుగుతావు? రోడ్డు మీదగా తిరుగుతావు, అలా గాల్లోంచి అటు నుంచి అలా కొండ దూకెత్తావా? నడుతుంది. ఎలా తిరుగుతున్నాడు? నీ గురించికి ఎందుకు? చాలామంది ఈ మెసేజ్ చెప్పే ముందు మీ గురించికి ఏమన్నా 4 మాటలు చెప్పండి అంటారు. అక్కడక్కడ మా గురించికి, మీ గురించికి ఏమన్నా 4 మాటలు చెప్పండి అప్పుడు మెసేజ్లోకి వెళ్ళండి. నేను సిగ్గులేకుండా అంటాను, మా గురించి ఏం చెప్పుకోవడానికి అంత రమ్యమైన కార్యక్రమాలు ఏమి లేవు, మేము చెప్పలేము. అలా కాదు, 4 మాటలేదని చెప్పండి అంటే ఏమీ లేదు, పనికిరాని మమ్మల్ని పిలుచుకుని ఆయన పనికి వాడుకుంటున్నాడు, ఇంతకు మించి చెప్పుకోవడానికి మాకు ఏమీ లేదంటే అది కాదండి. మీ బయోగ్రఫీ, మీ జీవిత, ఇంకా నా బయోగ్రఫీలు రాని నేను చచ్చిపోలేదు, ఇంకా బతుకున్నాను. నడుతుంది. ఏం చెప్తాం మన గురించి? ఏం చెప్పుకుంటా చెప్పండి. మీ గురించి ఏం చెప్పండి? నిజంగా వాక్యం అర్థమైన గుర్తుపెట్టుకుని వాడి ప్రసంగం చూసి చెప్పొచ్చు. వాడు తనను తాను పొగుడుకుంటున్నాడా? వాడి ప్రసంగాన్ని చూసి చెప్పొచ్చు. వాడు తన గురించి తాను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడా? వాడి ప్రసంగాన్ని 2 నిమిషాలు చెప్పొచ్చు. వాడు ఏం చేస్తున్నాడు? తానే గొప్పవాడని చెప్పుకుంటున్నాడా? అట్టి వాడిని మనం చూసి ఈడు స్వనీతి పరుడు, వాడిని చూసి చెప్పొచ్చు. నీ మెసేజ్లో ఒక 40 నిమిషాలు 50 నిమిషాల మెసేజ్ ఉంటే నువ్వేం ఎక్కువ చెప్తున్నావు? నీ సామ్రాజ్యాన్ని గురించి ఎక్కువ చెప్తున్నావా? నీ పరిచయాన్ని గురించి ఎక్కువ చెప్తున్నావా? నీ విదేశీ ప్రయాణాల గురించి ఎక్కువ చెప్తున్నావా? నీ రాకపోకల కోసం ఎక్కువ చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? నాకే బయలుపరచబడిందని ఏమైనా కొత్తగా చెప్తున్నావా? అందుకే ఆ మధ్యకాలంలో ఇప్పుడు లేరులేండి, దేవుని దైవాలు చనిపోయారు. వాళ్ళు ప్రార్థన చేయమంటే కొంతమంది అప్పుడప్పుడు ఫేస్బుక్లో తారసపడితే మీరు చూడండి, ప్రార్థన చేయమంటే కొంతమంది బోధకులు ప్రార్థనలు చేస్తారు చెప్పిన ఇలా చేయాలి. కానీ కొంతమంది ఎలా చేస్తారు, ఇలాగ ఇద్దరిని భార్యభర్తలు వాళ్ళ ఇద్దరిని ఇలా సంకలోకి లాగేసుకుని ఇలాగ ప్రార్థన అడుగుతున్నాయి. ఇక్కడికి ఎందుకు లాగేసుకున్నావు? అలా లాగేసుకుని వాళ్ళు గుండెలు జారేసేసుకుని ఎందుకు? ఈయన మళ్ళీ మనకి ఈ తరానికి ప్రవక్త అయిన ప్రవక్తలు కూడా అలా చేయలేదు. ఎవరో చచ్చిపోయిన శవం మీదకే వెళ్ళి ఇలా మీద ఉన్నారు ఆ ఎలీసాలోని నడుతున్నాను. ఇదేంటంటే ప్రసంగికులు ఒక తెలియని తత్వం ఉంటుంది. గాబ్రియేలు చూసి మనం నేర్చుకోవాలి. మీరేంటి మీ కేటగిరీ అంటే, చాలా సింహాసనాలు ఉంటాయి, కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి, అందులో ప్రత్యేకమైన సింహాసనం నాకు ఉంటుంది, అక్కడ నేను కూర్చుని ఉంటానని అన్నాడా? అదేమనుకోండి, ఏమన్నాడంటే దేవుడు సింహాసనం మీద ఉంటాడు, ఆయన కనుసైగ చేస్తాడు, ఆయన వెళ్ళమంటే వెళతాం, ఆగమంటే ఆగుతాం, ఆయన సముఖమందు చెప్పండి నిలబడి ఉంటా. దేవుడు నన్ను నిలబడమన్నాడు, నేను నిలబడున్నాను. ఆయన చెప్పమన్నాడు, నేను చెబుతున్నాను. దేవుని సముఖమందు నేను నిలుచుని ఉంటాను, అంతే. నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ దేవుని ముందు నేను నిలబడతాను తప్ప అంతకు మించిన నా వివరణ ఏమీ లేదు. ప్రతి వర్తమానికుడు నేర్చుకోవాల్సింది మన గురించి తక్కువ చెప్పాలి, దేవుడు చెప్పమన్నది ఎక్కువ చెప్పాలి. అప్పుడప్పుడు అడుగుతారు, ఏమండి ఏం తింటారండి మీరు అని అంటే, ఏనుగులు తింటామని చెప్పాను నేను. ఏనుగులు పోతావా అన్నారు. ఏం తింటాం? మీరు ఏది తింటే చెప్పండి, మేము అదే తింటాం. అంటే ముందు వచ్చిన ఆయన అలా అడగలేదండి. అంటే ముందు వచ్చిన ఆయన అడగకపోతే ఆయన అడుగు, ఎందుకు అలా అడగలేదని. మా గురించి అడుగుతాం, ఏం తింటారు, ఎన్ని గంటలకు వస్తారు, ముందు కాఫీ తాగుతారా, టీ మాకు ఏం వద్దు, టయానికి వాక్యం ఇవ్వండి. టయానికి మీ ఊరికి వస్తే టయానికి మమ్మల్ని అక్కడికి టైంకి ఆ మెసేజ్ టైంలో మనం కూర్చోబెట్టి మేము వచ్చాక గ్రీటింగ్ కార్డులు అనకుండా మాకు చేతికి మైక్ ఇవ్వండి చాలంటే, అలా కాదండి. మీరు ఎలాగైనా మాకు వద్దని మీకు దండం పెడతా మమ్మల్ని వదిలేండి అని వదులుతారా?
గుర్తుపెట్టుకోండి. మన గురించి చెప్పుకోవడానికి మేము ఏం తింటామంటే ఓ మెనూ వెళ్ళిపోద్ది ముందు తెలుసా. మేము ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు ప్రత్యేకించి కోడిగుండుకాయలే తింటాడు. మరి ఎన్ని కోళ్ళు తినేహాడో, ఎన్ని కోడిగుండులు తినేహాడో. కొంతమంది ఉంటాడు ఇలా వస్తాడట ప్రత్యేకించి ఏం రొయ్యలే, టైగర్ రొయ్యలే కావాలంట. లయన్ రొయ్యలు చెప్పండి, టైగర్ డైనోసార్ రొయ్యలు చెప్పండి. పిలిచేవాళ్ళకి బుద్ధి ఉండదండి, నేను సీరియస్ చెప్తున్నాను. పిలిచేవాళ్ళకి బుద్ధి. క్రిస్మస్ పేరు మీద నా అందరిని అంటలేదు, కొందరిని తిండి కోసం తిరిగే బోధకులను అంటున్నారు. చాలా మంది తిండి కోసం తిరిగే బోధకులను అంటున్నాను. మీరు దేవుని పేరు మీద అక్కడికి వెళ్తున్నప్పుడు మీ మెనూలు ఎవరికి కావాలి, మీరు ఏం తింటే ఎవరికి కావాలి, ఆ పూటకి వాళ్ళు గంజేసి పెడతారు అదే తిను, వాళ్ళు పెరిగేసి పెడతారు అదే తిను, వాళ్ళు పచ్చడి చేసుకుంటారు అదే పెట్టు. నువ్వు ఏదో నచ్చితే తిను, నచ్చకపోతే తిను, కాఫీ ఏదన్నా ఉంటే ఇచ్చేయమ్మా నేను తాగేసిపో అదే చెప్పు. అడిగారట కొంతమంది అడుగుతుంటారు ఏమని, ఎంతమంది వస్తారు అడుగుతాను. ఎంతమంది వస్తారేంటి, ఎంతమంది, ఒక 5,000 మంది వస్తారా, చైర్ ఎంత వేస్తారు, ఫ్రంట్ రో ఎంత ఉంటుంది, పైన ఏం పెడుతున్నారు, డీపీలు ఏం పెడుతున్నారు, ఇవన్నీ అడుగుతారట. ఏం పెట్టాలి ఇవన్నీ అడిగిన తర్వాత అన్నీ పెడుతున్నాం అయ్యారు అంటే ముందుగా అకౌంట్లో డేట్స్ కన్ఫర్మ్ చేయడానికి చెప్పండి ఒక 25,000 కొట్టండి ముందు అన్నారట. ఈ సిగ్గులేని కన్వీనర్స్ అందరూ 25,000 కొట్టి రండయ్యా అంటే వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు చెప్పిన, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆశ్రయించిన గాక, దేవుడు క్రిస్మస్ క్రాంతులు మీకు క్రిస్మస్ చెట్లకి నింపినట్టే మీ బతుకుల్లో కూడా కాంతులు నింపును గాక ఆమెనని నాటు కూడా తిని వచ్చాడంట. నేను అడుగుతున్నాను ఏమనాలి, వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీకు అర్థమవుతుందా, వీళ్ళు ఎందుకు నిలబడుతున్నారు అర్థమవుతుందా, ప్రసంగికుని ఎందుకు పొగుడుతున్నారు, ఆయన ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు, వచ్చిన ఆయన డబ్బా ఎందుకు ఎక్కువ కొడుతున్నాడు. అంత పెద్ద గాబ్రియేలే భూమి మీదకి వస్తే ఆయన గురించి ఒక్క మొక్క కూడా చెప్పకుండా దేవుడు చెప్పమన్నదే చెప్తున్నాడంటే అది కదా మన ప్రసంగం చూసి నేర్చుకోవాల్సింది. ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది, ఆయన క్యాడర్ గురించి మాట్లాడడానికి చాలా ఉంది, ఆయన ప్రత్యేక సింహాసనం ఉంది, దేవుని డివైన్ కౌన్సిల్లో ఆయనకంటూ ఒక పేరు ప్రఖ్యాత ఉంది. మిఖాయేలుకి కానీ గాబ్రియేలుకి కానీ ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయనకంటూ ఒక సొంత టెస్ట్ మనీ ఉంది. అది ఏది గాబ్రియేలు గారు మాట్లాడకుండా నేను దేవుడి దగ్గర నిలబడతాను, ఆయన నన్ను పంపించాడు, నీ కొడుకు పుడతాడని చెప్పమన్నాడు, నేను చెప్పాను. నెక్స్ట్ నాకు మరొక వార్త ఉంది, ఆ కన్నిమరి దగ్గరికి వెళ్ళి కూడా దేవుడు చెప్పమన్నదే చెప్తాను. ఇప్పుడు చెప్పండి సంఘాలు ఎప్పుడు బాగుపడతాయంటే మోమాటం లేని వర్తమానికులు ఏ సంఘంలో అయితే ఉంటారో చెప్పండి ఆ సంఘాలు బాగుపడతాయి. ఏ వర్తమానికుడైతే తనను గూర్చి కాక తను పంపిన వాడిని గూర్చి ఎక్కువ చెప్తాడో ఆ సంఘాలు బాగుపడతాయి. నేను అనుకున్న ప్రసంగం చెప్పకుండా దేవుడు నాకు ఏదైతే ప్రేరణిచ్చాడో, నాకు ఏదైతే బోధించాడో అది చెబితే ఆ సంఘాలు బాగుపడతాయి. ఇంత గొప్ప ప్రసంగికుడు అంత తగ్గించుకుని భూమి మీదకి వస్తే, అంత మోమాటం లేని వర్తమానం చెప్తే ఇప్పుడు చెప్పండి ఆ వర్తమానానికి ఎప్పుడు అందం వస్తుంది చెప్పండి. ఆ వర్తమానానికి స్పందించే విశ్వాసం ఉన్నప్పుడు అందం వస్తుంది. నా మాటలు మీకు అర్థమయ్యేలా చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. మీలో ఉన్న గొప్పతనం, దేవుడు మాకు ఇచ్చిన గొప్పతనం ఏంటి చెప్పినా మీరు మర్చిపోతారు. అందుకే పాత ప్రసంగాలు మళ్ళీ చెప్పుకుంటాం. దేవుడు ఇచ్చిన గొప్పతనం అది మీకు అయ్యే కానీ గుర్తుంటే మీరు నడుతున్నాను మనం చెప్పావుగా అన్నట్టు లుక్ ఎత్తాం మాకు. అందుకే నీకు ఎన్నిసార్లు చెప్పి నీకు కొత్తగా అడుగుతుంది గాబ్రియల్ నీకు తెల్లా, ఇదే వర్తమానం మన గతంలో మాట్లాడుకోలేదు, మళ్ళీ ఎంతగా వింటారు. ఆల్రెడీ చెప్పండి 70 సార్లు చెప్పాను ఇది నేను. ఎందుకు చెప్పినా మీరు మర్చిపోతారు. అదే ధైర్యం, ప్రసంగి ఇక్కడ ధైర్యంగా చెప్తానంటే ఏంటి మీరు మర్చిపోతారు పక్క. ఎన్నిసార్లు మాట్లాడి మర్చిపోతారు. మీరు మర్చిపోయారు, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అంత గాబ్రియలు, గొప్ప గాబ్రియలు దేవదూత భూమికి వచ్చి తగ్గించుకుని ఆయన ప్రసంగం చెప్తుంటే ఈ ప్రసంగానికి ఎప్పుడు అందం. నువ్వు రాజీ పడిన వర్తమానికుడు అయితే ఇదిగో నీ ప్రసంగాన్ని రాజీ పడకుండా స్వీకరించే దమ్మున్న విశ్వాసం నేనని నిలబడిన విశ్వాసం ఎవరో తెలుసా? మరియమ్మ. మీకు అర్థమైతే నేను పాత నిబంధన సందర్భం ఒకటి జ్ఞాపకం చేస్తాను, జస్ట్ వినండి. ఇదే వర్తమానం మరియమ్మకి చెప్తున్న వర్తమానం, ఇదే వర్తమానం. కన్యవైన నీవు గర్భవతివై నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కంటావంటే నా వల్ల అవదానం లేదు. ఇదే వర్తమానం మరియమ్మకి చెప్తున్న ఇదే వర్తమానం గతంలో చరిత్రలో దేవుడు ఎవరికి ఇప్పుడు చెప్పినా ఆహాజురాజుకి చెప్పాడు. ఏమని? కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతా అంటే రాజు నమ్మాడా? నేను అడుగుతున్నాను, రాజు నిలబడ్డా? దేవుడే మానవ గర్భాన పుట్టి ఈ భూమి మీదకి ఇమ్మానుయేలుగా మాకు తోడుగా రాబోతున్నాడన్న నమ్మలేకపోయాడు వర్తమానం. ప్రవక్త వెళ్ళి ఆ ప్రసంగాన్ని ఆహాజు రాజుకి చెప్తే ఆహాజు నమ్మలేదు. రాజు నమ్మని వార్త 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. గుర్తుపెట్టుకోండి. చరిత్ర
చరిత్రలో ఆహాజు రాజు నమ్మని వార్త, చరిత్రలో ప్రవక్త చెబితే నమ్మని ఆ రాజుల చరిత్ర, రాజులు నమ్మది, అధిపతులు నమ్మనిది, నాయకులు నమ్మని వర్తమానం 16 ఏళ్ళ ఆడపిల్ల ఎలా నమ్మిందంటే, నన్ను అడిగితే నేను అంటాను, ఆ రాజుల కన్నా, ఆ వీరుల కన్నా, ఆ న్యాయాధిపతుల కన్నా నన్ను అడిగితే వీర వనిత ఎవరో తెలుసా? మరియమ్మే. ఎందుకంటే వాడికి ప్రూఫ్ ఇస్తున్నాడు. యెషయా ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇదిగో, నువ్వు టెన్షన్ అవ్వకు, నీ గుండె అవే నీకు, నువ్వు టెన్షన్ పడకు, అసూరు సామ్రాజ్యం వచ్చి నీ మీద పడుతుందని నువ్వు టెన్షన్ పడొద్దు, నీ ఇశ్రాయేల్ నీకు వ్యతిరేకమైన నువ్వు టెన్షన్ పడొద్దు, నీ గుండె జడే నీకు, నువ్వు బెదరకు, నువ్వు తగ్గొద్దు, నీకు ఏమీ కాదు, నీ సామ్రాజ్యానికి ఏమీ కాదంటానికి. ఇదిగో నా కొడుకు సయర్యాశీబుని గుర్తుగా చూపిస్తున్నాను. నా కొడుకున్నాడు, మీకు చెప్పాను ఇక్కడ వర్తమానం, నా కొడుకున్నాడు, నా కొడుకు ఇదిగో నీకు ఏమీ కాదని నాకు నీకు చూసిన ఏంటంటే, నా కొడుకు ఉన్నంతకాలం నీ సామ్రాజ్యానికి ఏం కదని ఒక సూచనిచ్చాడు, ఒక వర్తమానం చెప్పాడు. నీ కుటుంబం, నా కుటుంబం అంతా నీ సామ్రాజ్యానికి సాక్ష్యంగా ఉంటుందని ఇంత సాక్ష్యం యెషయా గారు చెప్పినా, పైగా దేవుడు అన్నాడు యెషయా ద్వారా, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను పాతాళలోకమంత లోతైనను ఎంత గుర్తైన అడుగు, ఈ చెబుతున్న వర్తమానం మాత్రం నిజమని నువ్వు నమ్మవయ్యా ఆహాజ్ అంటే, మొత్తం విన్న తర్వాత అన్నాడు, నేను అడగను, నేను నమ్మను అన్నాడు. ఎవరు? వాడు నమ్మలేదు, అడగలేదు. రాజు నమ్మని వర్తమానం కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే వర్తమానం ఈ ఆడపిల్లకి చెబితే ప్రూఫ్ ఏంటని అడగలేదండి, గుర్తుపెట్టుకోండి. ఆధారం ఏంటని అడగలేదట, అడుగుతున్నాను, సాక్ష్యం ఏంటని అడగలేదట. ఇదే కాలంలో, మరియమ్మ కాలంలోనే, మరియమ్మ గారికే సీనియర్ పాస్టర్గా ఉన్న ఆయన, నీ కొడుకు పుడతాడంటే ఆయన ఏమడిగాడు చెప్పండి? ఆధారం. పాస్టర్ గారు ఆధారం అడిగారు, రాజు గారు ఆధారం అడిగారు. చరిత్రలో చాలా మంది నీతిమంతులు ఇది ఎలా జరుగుద్దని ఆధారం అడిగారు. అందరూ ఆధారం అడిగారు, కానీ చెప్పండి, ఆ తల్లి మాత్రం ఆధారం అడగలేదు, కానీ ఓ మాట అడిగింది, అది ఎలా జరుగుద్దో మాత్రం నాకు అర్థం అవ్వట్లేదండి. ఆధారం అడగలేదు, వివరణ అడిగింది, అది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అసలు అది ఎలా జరుగుతుందో నాకు వివరణ నాకు కావాలి తప్ప ఇది జరగదని మాత్రం నేను నమ్మను. ఎందుకంటే దేవుడిని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు చెప్పండి, అంత గొప్ప వర్తమానికుడు భూమి మీదకి వచ్చి మాట్లాడుతుంటే, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏమని స్పందిస్తుందో ఒక్కసారి 26వ వచనం నుంచి చదువుదాం. ఆ మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి. 6వ నెలలో గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాల, నీకు శుభము, నీ ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటో ఆలోచించకుండా, దూత, మరియా భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడే సర్వోత్తమ కుమారుడు అనబడి అనగానే ఆవిడ అంటుంది, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలా జరుగును? బాగా వినండి, నేను పురుషుని ఎరగని కనుక గర్భం ధరించిన పాయింట్ అడిగిందే తప్ప దేవుడు నాకు ఎలా బిడ్డలు పుట్టిస్తాడు డౌట్ మాత్రం వ్యక్తీకరించిందా? రాజీ పాడనే ప్రసంగికుడు వచ్చి పెళ్ళికి కాని అమ్మాయి, ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి దగ్గర నిలబడి, నువ్వు దేవుని కోసం బిడ్డను కనబోతున్నావు అనగానే ఇలాంటి పిచ్చి ప్రసంగాలు చెప్పకనలేదు. ఆయన నిలబడింది. నాకు అర్థం కాని విషయం మాత్రం అడుగుతున్నాను, అది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాదు, నాకు పురుషులతో సంబంధం లేదండి. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, ఏ ప్రసంగికుడైనా మోమాటం లేకుండా ప్రసంగాలు చెప్తే భరించే విశ్వాసులు ఈ జనరేషన్లో ఉన్నారా? నీ బోర్డు 10 ఏళ్ళు కదా ఇచ్చేది, నీ 10 ఏళ్ళు ఎవరికి కావాలి? ముందు ఆ దేవుని కొరకు ఫలభరితంగా నువ్వు మారంటే ఏమంటారు చెప్పండి? నెక్స్ట్ వీక్కి రామండి ఇంకా సంఘానికి. అత్తమాల మా అయ్యకి ఎత్తాడండి చెయ్య, వీళ్ళు ఎత్తాడు, డబ్బులు ఎత్తాడేమో, డబ్బులు తిడుతుంటాడు, అత్తమాల అంటుంటాడు, డబ్బులు ఎత్తినా కానీ ప్రతి నెలని అంటారా? అంటారా? పోయిన సెమినార్కి ఎంత ఇచ్చామండి గుర్తుందా మనిషికి అసలు? ఎవరికి? మాకు అన్నీ మర్చిపోయండి, చేసిందంతా మర్చిపోయండి. ఏమనంటే వెంటనే ప్రసంగంలో మా పేరు ఎత్తేస్తాను, పేరెత్తే చచ్చిపోయి ఎప్పుడో సూసైడ్ చేసుకుని నడుతాను. రాజీ పడకుండా వర్తమానం చెప్తే అంటారు, కుదురుగా కూర్చుని వాక్యాలు వినంటారు అంటేనే బాధపడిపోతున్నారు, అటు ఇటు మాట్లాడుకుంటారు ఏంటో అని అడిగితేనే బాధపడిపోతున్నారు, ఒక వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారంటేనే బాధపడిపోతున్నారు,
ఒక ప్రసంగం చెప్తున్నప్పుడు పోయిన వారం మీకు చెప్పింది గుర్తుందా? వచ్చి ఎందుకు రాళ్ళా కూర్చుంటారని అడిగితేనే బాధపడిపోతున్నారు. అలాంటిది బతుకంతా రోడ్డు మీదకి లాగేసి వర్తమానం చెప్పి ఈ మెసేజ్కి రిజల్ట్ నువ్వే ఇవ్వాలి, ఈ మెసేజ్కి నువ్వే రిజల్ట్ ఇవ్వాలని. కానీ ఎంతమంది ఉండగా ఇది నానెత్తి మీద ఎందుకు పెడుతున్నారని అడిగిందా? నేను అడుగుతున్నాను. సెమినార్ వర్తమానం ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒక ప్రసంగం చెప్పి, ఈ ప్రసంగం అంతా ఎవరితో మాట్లాడలేదో నాకు తెలియదు, కానీ తమ్ముడు దేవుడు ఈరోజు నీ కోసం మాట్లాడు, ఈ మెసేజ్కి నువ్వే రిజల్ట్ అంటే ఈ తమ్ముడు ఏమంటాడు చెప్పండి? అంటే చేద్దునానియా, కాకపోతే మరి మా నాన్నగారికి నేను ఒకరినే కొడుకుని, నువ్వే చెల్లి, నీకోసమే దేవుడు రాజీ పడకుండా నేను నిలబడమన్నాడు. చెల్లి, తల్లి, అక్క, నిన్నే నిలబడమన్నాడు దేవుడు, స్పందించమన్నాడు. అంటే నువ్వేమంటావు? అంటే చేతుని కానీ నేను ఒక్కదాన్నే కాకుండా నాకు జతకి ఎవరైనా ఉంటే బాగుంటుందని అంటారు అడుగుతున్నాను. మరియమ్మకున్న గొప్పతనం ఏంటి చెప్పిన? మరియమ్మ అనగానే ప్రార్థనాపరురాలు, మరియమ్మ అనగానే ధన్యురాలు, మరియమ్మ అనగానే భక్తురాలు, మరియమ్మ అనగానే ధన్యురాలు, మరియమ్మ అనగానే దయ పొందినది, మరియమ్మ అనగానే దర్శనంలో గొప్ప దర్శనం కానీ కాదు, అన్నిటికన్నా గొప్పది చెప్పిన మరియమ్మ అనగానే గుండె ధైర్యం కలిగిన 17 ఏళ్ళ ఆడపిల్ల, మరియమ్మ అనగానే రాజీ పడని ఏర వనిత, మరియమ్మ అనగానే ప్రార్థనాపరురాలే కాదు, మరియమ్మ అనగానే దయ పొందిందే కాదు, మరియమ్మ అనగానే దర్శనమే కాదు, మరియమ్మ అనగానే భక్తురాలే కాదు, మరియమ్మ అనగానే కేవలం పరిశుద్ధురాలే కాదు, మరియమ్మ అనగానే ఆ దమ్మున్న ప్రసంగం, ఇక్కడ ఎంత దమ్మున్న ప్రసంగం చెప్పినా ఆ ప్రసంగం విన్న వాళ్ళందరూ రోడ్డు మీద పడేసిపోయినా, ఆ ప్రసంగానికి ఎవ్వరు స్పందించకపోయినా, ఆ ప్రసంగానికి చెప్పండి నేను స్పందిస్తా. నీ ప్రసంగానికి రిజల్ట్ ఎవరైనా ఉన్నారంటే గాబ్రియేలు, నీ ప్రసంగానికి రిజల్ట్ ఎవరైనా ఉన్నారంటే, నీ ప్రసంగానికి రిజల్ట్ చెప్పండి నేనే. నా పిల్లాగిపోయినా పర్లేదు, నా గౌరవం పోయినా పర్లేదు, నా జీవితం రోడ్డుని పడిపోయినా పర్లేదు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిలువెల్లా నేను నాశనం అయిపోయాను. నా ఇంటి వారు, నా ఆడబడుచు, నా అయిన వారు, నా కాని వారు, నా తోబుట్లు, నా జాతి నన్ను దేశించినా పర్లేదు, నా దేవుని కొరకు కేవలం దేవుడిని నమ్ముకున్నందుకు నేను నాశనం అయిపోయానని నన్ను ఎంత ఎట్టకారం చేసినా పర్లేదు, దేవుడు నన్ను కోరుకున్నాడు కనుక ఆ ప్రసంగానికి నేను రిజల్ట్గా చెప్పండి నిలబడతా ఉంటుంది. అది మరియమ్మ అంటే. మరియమ్మ అనగానే క్రిస్మస్ నాటకాలు ఎలా తీసుకొచ్చామంటే ఇంకా ఆవిడకి డైలాగులు ఉండవు. క్రిస్మస్ నాటికలో డైలాగులు ఉండవు ఆవిడికి. ఆవిడ నాటికలో తీసుకొస్తారు, ఇలాగో ముసుకేస్తారు, మళ్ళీ ఇలా కప్పులాగో ముసుగు, ఆ ముసుగు అలాగేసి మరియమ్మని అలా తీసుకొచ్చి అక్కడ నిలబడితే ఇంకా దేత రెక్కలు ఊపుకుంటూ మాట్లాడమే దూత, ఆ దూత రెక్కలు ఊరుకు మాట్లాడుతుంటే ఈవిడ ఎలా చూస్తుంది, అలాగే థ్యాంక్ యూ అందంట, అంతే. అదేనా ఆవిడ నడుతున్నాను. ఆవిడ మాటలు తక్కువ ఉన్న ఆవిడ క్రియలు ఎంత గంభీరంగా ఉన్నాయి చూడండి. క్రిస్మస్ నాటకాలు వేశారు, ఒకప్పుడు గంభీరంగా వేశారు, కానీ రాను రాను క్రిస్మస్ నాటకాలు ఏం చేస్తారు చెప్పిన? కామెడీ చేసి పడేస్తారు. మరియమ్మ యాక్టింగ్ చేస్తుంటే నవ్వు వచ్చేస్తుంది మనకి, గాబ్రియల్ వచ్చి మాట్లాడుతుంటే నవ్వు వచ్చిందంటే, గాబ్రియల్కి వెనకాల మరి గాబ్రియల్ రెక్కలు పెట్టాలని రెక్కల వెనకాల మరి ఒక ఫాగ్లాగా ఎగురుతుంటే ఒకటి ఉండాలి, ఆ పొగలాగా, ఆ పొగలాగా ఎదుట ఎగురుతూ ఉండాలని ఆడికి ఏమీ లేదని చెప్పి ఆ సున్ని గడేశారు ఆడికి. గాబ్రియల్ సున్ని గడేయడం ఏంటండి, ఎంత కామెడీ అండి. గంభీరమైన వర్తమానికి సున్ని కట్టేశారు. మీరు ఏ రోజు క్యారెక్టర్ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, హిస్టరీ చదవండి, ఏ రోజు క్యారెక్టర్ ఎంత భయంకరమైన తెలుసో హిస్టరీ చదవండి. ఏ రోజు క్యారెక్టర్ సొంత కొడుకుని చంపాడు, సొంత తమ్ముడిని చంపాడు, తమ్ముడు కొడుకుని చంపాడు, భార్యని చంపాడు, తన అధికారానికి అడ్డొస్తారని చెప్పి చిన్నపిల్లని చంపాడు. ఇంత పవర్ఫుల్ నెటోరియల్స్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న ఈ ఏ రోజు క్యారెక్టర్ని క్రిస్మస్ నాటకంలో ఏం చేశారు చెప్పిన? ఆడికి డ్రెస్ ఎత్తుకారంటే ఇంకే డ్రెస్ దొరకలేదని నైటీ వేస్తారు ఆడికి. నైటీ ఎవరికి? పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరికి? ఏ రోజుకి నైటీ వేసి, ఆ నైటీ లూజ్ అయిపోయిన పెద్దవాడిది ఎవరిదో వేస్తారు, ఆంటీ గారిది. ఆ నైటీ ఆడు ఎలా లాక్కుంటూ తిరుగుతున్నాడు, ఆగుము అన్నాడు నైట్ ఎలా పైకెత్తి, అది ఆగుతలేదు నైటీ. ఆడికి జబ్బలు పెద్ద ఆడు ఎంత ఉన్నాడు, ఆ పెద్దవాడిది ఎవరితో వస్తుంది అది ఎలా జారిపోతుంది, ఇలా ఆగు అంటున్నాడు. ఏటాగు చివరికి నడుతున్నాను. ఏ రోజుకి నైటీ వేస్తారు, గాబ్రియల్కి సున్ని కట్టారు. క్రిస్మస్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయో చూడండి. మరియమ్మను సైలెంట్ చేసి పడేశారు. మరియమ్మ నిశ్శబ్దంగా ఉన్న తల్లి కాదు, స్పందించింది, నిలబడింది. మరియమ్మ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆ నిలబడిన తల్లి అందే నేను నిలబడతా, నేను నిలబడతా అంది. ఈరోజు జనరేషన్ నడుతున్నాను, ఈ క్రిస్మస్ హడావుళ్ళుగో క్రిస్మస్ క్యాప్లు పెట్టుకుని తిరుగుతున్న చెల్లెల్ని, తల్లుల్ని, తమ్ముళ్ళని అందరిని అడుగుతున్నాను. యంగ్ జనరేషన్ని, లేదా ఇది జీ జనరేషన్, జెడ్ జనరేషన్ అడుగుతున్నాను. ఈ జనరేషన్ ఉన్న వారిని అందరిని అడుగుతున్నాను, క్రిస్మస్ అనగానే ఈ క్రిస్మస్ దేవుణ్ణి ఈవెంట్లో నువ్వేం కోరుతున్నావు?
ఏమడుగుతావు చెప్పనా? మంచి మార్కులు కావాలంటావు, మంచి ఉద్యోగం కావాలంటావు, మంచి భర్త కావాలంటావు, మంచి భార్యలు కావాలంటావు, ఆ తర్వాత మంచి పిల్లలు నీకే పుట్టాలంటావు, ఆ తర్వాత వరకు మంచి చదువులు కావాలంటావు, ఇంకా ఏం కావాలంటావు? ఒక మంచి ప్యాలెస్లో హౌస్ కట్టుకోవాలంటావు, నీ కొడుకు అందరికన్నా గొప్పగా ఉండాలంటావు. ఇవే నువ్వు కోరుకుంటాను. అడుగుతున్నాను, మరియమ్మలాగా లైఫ్ని రిస్క్లో పెట్టుకుని, దేవా ఆ రోజు ఆ తల్లి ఆ సమాజాన్ని రక్షించడానికి గర్భాన్న నీ కుమారుని నీ సుతుని గర్భాన్ని మోసింది. ఈరోజు నా సమాజాన్ని రక్షించుకోవడానికి నా బతుకుల్లో, నా ఆలోచనలో, నా గుండెల్లో, నా జీవితంలో నీ కుమారుని నేను మోస్తాను ప్రభు అనే తల్లులు చెల్లెళ్ళు ఉన్నారా? ఏమున్నారు చెప్పండి? మరియమ్మ ఎక్కడ తెగించింది? పదవాడుతున్నాను, మరియమ్మ ఎక్కడ తెగించింది? సమాజానికి ఎదురు తెగించింది. మరియమ్మ తన సంస్కృతికి ఎదురు తెగించింది. మరియమ్మ తన పెళ్లికి ఎదురు నిలబడి తెగించింది. మరియమ్మ దేవుని చిత్తం కోసం మరియమ్మ రిస్క్ తీసుకుంది. ఈ రోజు అడుగుతున్నాను, ఈరోజు దేనికి తెగిస్తున్నారు? మాస్గా మాట్లాడినా ఈరోజు దేనికి తెగిస్తున్నారు చెప్పనా? ఎవరితోనో లేచిపోవడానికి తెగిస్తున్నారు, ఎవరితోనో పోరాడానికి తెగిస్తున్నారు, పనికి మాలని పని చేయడానికి తెగిస్తున్నారు, అడిగిన తల్లిదండ్రులు సున్నీలతో బిగించి చంపేయడానికి తెగిస్తున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పారిపోవడానికి తెగిస్తున్నారు. దేనికి తెగిస్తున్నారు చెప్పండి? నువ్వు దేవుని కోసం ఏదన్నా తెగింపు కలిగిన నిర్ణయం ఉందా? మీరు అంత సినిమాలు పని నేను రానని అనగలవా? నీ ఫ్రెండ్స్తో మీ పార్కులు బీచ్లు మీరు తిరుగుతారేమో, నేను క్రిస్టియన్ బిలీవర్ని, నేను రాలేనని నువ్వు చెప్పగలవా? నీ కొలీగ్స్ చెప్పగలవా? నీ యొక్క స్టూడెంట్స్ చెప్పగలవా? నీ స్నేహితులు చెప్పగలవా? చెప్పు. క్రిస్మస్ పేరు మీద ఆడవాళ్ళుగా రోడ్లను తిరిగితే నువ్వు కూడా వాళ్ళతో పాటు రోడ్ల మీద తిరగడం నేను అడుగుతున్నాను, నువ్వు అసలు దేవుని బిడ్డవేనా? మరి మనం చూడు, స్టాండింగ్ తీసుకుంది. ఆమంది ఎప్పటి వరకు ఏ పురుషుడు నాకు తెలియదు, ఇకపై కూడా నా కట్టుకోబోయేవాడు తప్ప ఏ పురుషుడు నాకు తెలియదు, అయినను నేను ఒక మాట అంటున్నాను, పురుషుని ఎరగన దాన్ని. మరియమ్మని ఇక్కడ పిలిచి ఇక్కడ నిలబెట్టి, అమ్మా మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఇగో మా క్రిస్మస్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, రకరకాల విద్యార్థులు వస్తున్నారు, కుటుంబాలు వస్తున్నారు, నీ టెస్ట్ మనీ చెప్పి క్రిస్మస్ వర్తమానం చెప్పమంటే నా టెస్ట్ మనీ అంటూ ఏమీ లేదు. నా టెస్ట్ మనీ ఏదైనా ఉందంటే, నాకు రమ్యమైన పాయింట్ ఏదైనా ఉందంటే, నేను దేవుడిని కట్టుకోబోయేవాడిని తప్ప నాకు ఏ పురుషుడు తెలియని సవాల్ కలిగిన చెప్పండి టెస్ట్ మనీ చెప్తారు. మీరు చెప్పగలరు అలాగా? ఆడెవడే అని అడిగారట. ఆడు ఆడు అందంట. అదే ఆడే మాకు టెన్షన్ చెప్తున్నాడు. ఎవడు చెప్పు? ఆడెవడని అడిగితే చెప్పింది. ఆడెవడంటే మా ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే క్లాస్మేట్, క్లాస్మేట్ అంటే ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే నీకు తెలదు అందంట. అది మాకు తెలక అడుగుతున్నా చెప్పు. ఆడెవడో ఆడెవడిని అడుగుతున్నాను, ఆడెవడో అడుగుతున్నాను. ఫ్రెండ్స్ అనగానే అడుగుతున్నాను, ఆడవాళ్ళందరూ చచ్చిపోయారా? ఫ్రెండ్స్ అనగానే మీ అందరికీ మొగోళ్ళు చచ్చిపోయారా? ఫ్రెండ్స్ అనగానే అడుగుతున్నాను. ఈ కో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టుకునే నీకు ఈ స్నేహాల మీద ఫోకస్ ఏంటని అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి? మరియమ్మకు కూడా ఫ్రెండ్ ఉందంట. మీకు చాలాసార్లు చెప్పండి, మరియమ్మ కూడా ఫ్రెండ్ ఉందంట. ఎవరో ఫ్రెండ్? గాలి ఫ్రెండ్స్ లేరు. రావే రావే, నేను మా ఇంట్లో అలాగే చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పే, నైస్ కవర్ అయిపోద్ది. అలాంటి ఫ్రెండ్స్ లేరు ఎవరికి? మరియమ్మకి. మరియమ్మకి ఎవరు ఫ్రెండ్ చెప్పిన? మరియమ్మకి 16, బాగా మరియమ్మకి 16, ఆమెకు 60 పైన. ఎవరికి? ఎలిజబెత్ అమ్మకి. ఆమె అంత పెద్ద వయసురాలు, 60 ఏళ్ళ ఆమెతో 17 ఏళ్ళ ఆవిడికి స్నేహం ఎలా కుదిరింది? వాళ్ళ వయసుని బట్టి స్నేహం కుదరలేదు చెప్పండి, వాళ్ళకున్న భక్తిని బట్టి స్నేహం. వాళ్ళ భక్తి వాళ్ళని స్నేహితులుగా మార్చింది. ఎంత బంధువులైనను వాళ్ళ భక్తి వాళ్ళని స్నేహితులుగా మార్చింది. చెల్లెల్ని తల్లుల్ని అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరు? మరియమ్మకి ఒకే ఒక్క ఫ్రెండ్ ఉంది, పాస్టర్ అమ్మగారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఫ్రెండ్ ఎవరు? మీ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? అదో గాలి, ఈమో సుడిగాలి, ఈ రెండు కలిస్తే మన ఈదురుగాలి, పెనుగాలి, తుఫాను. నడుతున్నాను, ఏం చేసిన భయం లేని పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు లేదా? మరియమ్మ బాగా, మరియమ్మ అప్పుడప్పుడు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్తుందంటే, వెళ్ళి ఏం చేస్తుంది? ఆ ఇంట్లో గొడవలు, ఈ ఇంట్లో గొడవలు, ఎల్లమ్మ గొడవలు, పుల్లమ్మ గొడవలు, అలా జరిగింది పాస్టర్ అమ్మగారు అని చెప్పిందా? ఏం చెప్తుంది? మాట్లాడితే దేవుని చిత్తం కోసం మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటే దేవుని కోసం మనం ఏం చేయాలో మాట్లాడుకుంటారు, దేవుడి పాటలు పాడుకుంటారు. అన్నా పాటలు, పూర్వకాలం అన్నా పాట ఉందిగా, అన్నా పాట పాడుకుంటారు. మరియమ్మ వస్తే మరియమ్మని చూసి ఈవిడి పాట పాడుతుంది దేవుని పాట, ఎలిజబెత్ని చూసి ఈవిడి పాట, ఒకరికొకరు దేవుడి పాటలు మాట్లాడుకుని పాటలు పాడుకుని ఇదే వర్షిప్ తెచ్చుకున్నారు తప్ప ఒక్కటైనా సోదు కబుర్లు మాట్లాడుకున్నారా? లేదు. కానీ ఈరోజు చాలామంది, అందరం కాదు, లేదు, కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారు చెప్పిన, వచ్చావా విశ్వాసి వచ్చావా, ఇలా రా, ఇంకో ఆ రెండు గిన్నెలు కడిగి అన్నారు. ఆ 2 గిన్నెలు కడిగి
అలా సీపురేసి ఇలా వచ్చంటే ఈ సిగ్గులేని విశ్వాసం అందంట, కడిగేశాను తుడిచేసాను పాస్టమ్ గారు, ఇప్పుడు ఏం చేయమంటారు, మన ఇద్దరికి స్ట్రాంగ్గా కాపీ అట్టమంటారా గ్లాసు అందంట. తాగి చచ్చిపోండి ఇద్దరు అడుగుతున్నాను. చెయ్యండి, సహకరించండి, సేవకురాలకి సహకరించండి. కానీ ఒక మాట అడుగుతున్నాను, మీ మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు? మరియమ్మ ప్రసంగానికి స్పందించింది, మరియమ్మ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది, మరియమ్మ ఇలా చెప్పింది, మరియమ్మ మాట్లాడుతోంది. ఆ ప్రసంగానికి నేను తలదించాను. అంత గొప్ప ప్రసంగికుడు తగ్గించుకుని భూలోకానికి వచ్చి తన గురించి కాకుండా దేవుని గురించి చెప్తున్న ఆ ప్రసంగికుడు ముందు రాజీ పడిన వర్తమానం అని చెప్తే నేను కూడా రాజీ పడకుండానే చెప్పండి స్పందించాను. ఆ వర్తమానానికి నేను రిజల్ట్ అని నిలబడ్డాను. ఎంతమంది నన్ను అగౌరవపరిచినా, 10 మందిలో నన్ను చులకన చేసిన, ఎంతమంది నాతో ఎద్దేవ చేసి మాట్లాడినా నేను దేవుని కోసం చెప్పండి త్యాగం చేయడానికి నేను నిలబడిపోయాను. అమ్మాయితో గాబ్రియల్ దేవదూత అన్నాడు, ఆమె బ్రతుకుండగానే, ఆమె మాట్లాడుతుండగానే, ఆమె చూస్తుండగానే, ఇప్పుడు నువ్వు ఈ కొడుకుని కన్నావు, నీకు ఇంకా మంచి జరుగుతుంది, నీకు ఇంకా మంచి జరుగుతుందని. ఇలాంటి రిజల్ట్ ఏమి మాట్లాడక ముందే గుర్తుపెట్టుకోండి. మరియమ్మని బతుకుండగా సమాజం అంతగా గౌరవించిందో లేదో నాకు తెలియదు, కానీ మరియమ్మ చనిపోయిన తర్వాతే మరియమ్మని ఎక్కువ గౌరవించారు. అంటే తన సమాజం తను ఎంత దేశించిన మరియమ్మ చెప్పండి తన జీవితాన్ని నిందల పాలు అవడానికి ఒప్పుకుంది. అందుకే ఆ గొప్ప ప్రసంగానికి గొప్ప వీరవనితగా నిలబడిన విశ్వాసరాలు మరియమ్మ. ఇప్పుడు చెప్పండి, ప్రసంగం బాగుంది, ఆ ప్రసంగానికి రిజల్ట్ మరియమ్మ బాగుంది. ఇప్పుడు విశ్వాసి బాగున్నాడు చెప్పండి, ప్రసంగికుడు బాగున్నాడు. ఇప్పుడు ఇరువురి మధ్య ఈ విశ్వాసం నిలబెట్టే ఒక సపోర్టింగ్ చేసి ఒక పెద్ద కావాలి. ఎవరున్నారు ఆ పెద్ద? దేవుడి పాటలే పాడుతున్నాం అనుకున్నాం, కానీ నువ్వు ఏరే పాటలు పాడావని ఇప్పుడే తెలిసింది అనలేదు ఆ పెద్ద. ఆ రోజు నువ్వు దేవుడికి దగ్గరకు వచ్చి నువ్వు దేవుని గుమ్మాలు బరకాలు తుడుస్తూ బాగానే చక్క పెడతావు అనుకున్నాం, కానీ మరి అమ్మ తెలియకుండా ఎన్ని చక్క పెట్టావమ్మా అన్నాడా? ఆ నిలబడిన పెద్ద మనిషి పేరేంటి చెప్పనా? యోసేపు. ఎవరు? యోసేపు. అపార్థం చేసుకున్నాడు, తెలిసిన తర్వాత అర్థం చేసుకున్నాడు, తెలిసిన తర్వాత నిలబడ్డాడు. ఎంతగా నిలబడ్డాడు అంటే తన పెళ్ళిని, తన గౌరవాన్ని రిస్క్లో పెట్టి తన ఫ్రెండ్స్ అందరిలో లోకువైపోయే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏడ్రీడికి ఎవరు ఆడపిల్ల లేనట్టు పోయిపోయి ఆ గర్భవతం చేసుకుంటాను అంటున్నాడు అనినా మాట మీద వేసుకున్నాడు. పిచ్చిరా యోసేపు గారికి పిచ్చి పట్టిందిరా. పోయి మరియమ్మ మీద మంచిది అనుకున్నాం, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట. ఆ ప్రెగ్నెంట్ ఏంటో వ్యవహారం ఆధారం లేని ప్రెగ్నెంట్లా ఉంది. ఇప్పుడు అలాంటి అమ్మాయిని చేసుకున్న పిచ్చిరా వీడికి అని ఎన్నో మాటలు వినబడి ఉన్నా, ఒకవేళ వినబడ్డాయి లేదో పక్కన పెట్టినా, వినబడే సమాజం అని మనకు అర్థమవుతున్నా, అయినా కానీ యోసేపు ఏం చేశాడు చెప్పండి? నిలబడ్డాడు. యోసేపులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తనది కాని గర్భాన్ని పట్టుకుని ఐగుప్తి పారిపోయా అంటే, తనది కాని గర్భాన్ని పట్టుకుని ఐగుప్తి పారిపోయాడట. ఐగుప్తిలో ఉన్నది చాలు మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ ఐగుప్తిలో తనది కాని గర్భాన్ని కాపలా కాసుకుంటూ తిరిగాడట. క్రిస్మస్ అంత బాగా జరగడానికి, మొదటి క్రిస్మస్లో సమాజానికి మంచి జరగడానికి కారణం ఏంటి చెప్పిన? ప్రసంగాలు చెప్పే క్రిస్మస్ ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీ పడకుండా ప్రసంగం చెప్తే, అదే ప్రసంగాన్ని రాజీ పడకుండా కిందున్న విశ్వాసం స్వీకరిస్తే, ఆ విశ్వాసాన్ని సపోర్ట్ చేసే సంఘ పెద్దలు యోసేపులాగా కోడిలాగా పిల్లల్ని కాపాడుకున్నట్టు విశ్వాసాన్ని కాపాడుకుంటే, మళ్ళీ యేసుప్రభు వారు అన్ని ప్రాంతాల్లో ఆయన పుట్టడమే కాదు, అనేకుల జీవితాల్లో క్రిస్మస్ కాంతులు చెప్పండి నింపుతాడు. అలా జరగాలి క్రిస్మస్. కాపాడే పెద్దలు ఉండాలి, నిలబెట్టే పెద్దలు ఉండాలి, ఆదరించే పెద్దలు ఉండాలి, అర్థం చేసుకునే పెద్దలు ఉండాలి. యోసేపు అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆ పెద్ద సపోర్ట్ చేయకపోతే మరియమ్మ ఏ దిక్కుకు పరిగెట్టాలి? ఎంత రిస్క్ వద్దును తన జీవితానికి. కానీ పెద్దలు ఎలా ఉన్నారు చెప్పనా? నిన్న వచ్చినాడు ఈరోజు రానన్నాడట. యారా ఎందుకు రానన్నావరా అని అడిగితే అన్నాడట, నా ఫొటోస్ చిన్నదేశారు, ఇంక నేను రాను అన్నాడు. వీడికి ఫొటోస్ ఎన్నదైతే రారు, పేరేయకపోతే రారు, పిలవకపోతే రాడు. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు అదో రకమైన పెద్దలు ఉంటారు. నేను చూసి పడి అలిసిపోయి అలవాటు అయిపోయి నవ్వుకుని ఆగిపోయాను. ఆ పెద్దలు అన్ని రోజులు బాగానే ఉంటారు, జనాలు ఎక్కువ వస్తారు చూసారా, ఆ టైంలో వాళ్ళకి ఎక్కడో దయ్యం వచ్చేది లోపల నుంచి పైకి.
ఆ పైకి వచ్చేది జనం ఎక్కువ వచ్చినప్పుడు, ఆ జనం ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన పేరు, ఆయన మాట, ఆ ఏదుక మీద ఏ పని లేకపోయినా ఇలా తిరుగుతుంటాడు, ఇలా తిరుగుతుండాలన్నమాట. ఇలా తిరుగుతున్నప్పుడు ఏదుక మీద అలా తిరిగే ప్లేస్ కనుక కానీ ఆ ప్రైవసీ కనుక దొరకలేదు అనుకోండి, ఆ సంఘ పెద్దకు ఈటు వచ్చేసి ఏం చేస్తాడు చెప్పినా, ఆ కూర పడగొట్టేయడమో, ఆ భోజనాలు చెడగొట్టేయడమో, ఎవడినో ఒకరిని తిట్టేయడమో, ఎవడేమన్నాడు అక్కడ బరకమని, ఇది ఏ గొడవ లేకపోయినా ఈ బరకం ఎందుకు ఇక్కడ వేసాను, ఏదో గొడవ పెట్టి మొత్తం కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టి అసలు విషయం గుడిలో తెస్తారు. అసలు విషయం గుడిలో ఉన్నది ఏంటి? ఫోటో సినిమా వచ్చిందని, పేరు సరిగ్గా రాలేదని, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని, బొకే చేతిలో పెట్టలేదని, సాలువా కప్పలేదని నడుతున్నాను. ఇలాంటి పెద్దలు ఉన్నారు కనుక క్రిస్మస్ ఎలా వెలవెలబోయే చెప్పిన, రాజకీయ నాయకులు సంఘ పెద్దలు కలిసి అయ్యంగారులా ఏతికి మీద ముచ్చటగా తిరిగి క్రిస్మస్ మీద జరిగేది చెప్పండి. అయ్యంగారు ఈయన సంఘ పెద్దో పార్టీ పెద్ద అర్థమవుతుంది మనకి ఆ టైంలో. ఈయన సంఘ పెద్దో పార్టీ పెద్ద తెలియదు. ఆ పార్టీలో తిరుగుతుంటాడు, సంఘంలో తిరుగుతుంటాడు, అలా తిరుగుతుంటాడు, ఇలా తిరుగుతుంటాడు, ఏదికి మీద అడావుడికి తిరుగుతాడు. ఇలాంటి దిక్కుమాలిన పనికి మాలిన సంఘ పెద్దలు ఎక్కువైపోయారు కనుకే క్రిస్మస్లు ఎలా అయిపోయి చెప్పిన, బయట వాళ్ళకి పండగ ఎలా జరుగుతుందో చెప్పండి, మనకు కూడా పండగలాగే జరుగుతుంది. అసలు విషయం గాలికి వదిలేశారు. నేను ముగిస్తున్నాను. క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటి, క్రిస్మస్లో ఉన్న అందం ఏంటి, క్రిస్మస్లో ఉన్న ఆశ్చర్యపరిచే సంగతులు ఏంటి? ఒక రాజీ పడిన వర్తమానికుడు ఉన్నాడు, రాజీ పడిన విశ్వాసం ఉంది, అలాగే రాజీ పడకుండా కాపాడుకుంటూ తిరిగే చెప్పండి సంఘ పెద్ద ఉన్నాడు. వీళ్ళందరూ కలిస్తే యేసుప్రభు రాక కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు భూమి మీదకి రావడం చెప్పండి సంపూర్ణంగా జరిగిపోయింది. అలా జరిగింది క్రిస్మస్. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, సంఘ పెద్దలు యోసేపులా ఉండాలి. వింటున్న విశ్వాసులు చెప్పండి మరియంలాగా ఈరోజు ప్రసంగం నా కోసమే చెప్పాడని దాన్ని నువ్వు అప్లై చేసుకోవాలి. నేను స్పందిస్తాను ఈ మెసేజ్కి, ఎవరు స్పందించకపోయినా దేవా నేను నిలబడతాను ఈ మెసేజ్, కానీ ఆ మెసేజ్ నువ్వు బై హార్ట్ చేసుకోవాలి. ప్రసంగికుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఈ గంటని ఎలా ఫుల్ చేయాలనుకోకుండా ఆ నిలబడిన ప్రసంగికుడు నాకు దేవుడు ఏది ప్రేరేపించాడో, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో మోమాటం లేకుండా నా అహాన్ని, నా స్వనీతిని మొత్తం పక్కకు తోసి దేవుని గురించి మాత్రమే ఎక్కువ మాట్లాడాలి. అలాంటి ప్రసంగికులు ఉన్న సంఘాలు బాగుపడతాయి, అలాంటి మరియలు ఉన్న సంఘాలు బాగుపడతాయి, యోసేపులు ఉన్న సంఘాలు బాగుపడతాయి. రేపు మన క్రిస్మస్ బాగా జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పండి? ఇక నిలబడి మేము మాట్లాడతాం, దానికి తగిన స్పందన మీ దగ్గర నుంచి రావాలి. ఆలాలు పడతారులే, సాయంత్రం 7 గంటలకు వెళ్దాం మనం తీరిగ్గానే. అప్పుడు ఏ సుధాకర్ లాటోడో, డేవిడ్ లాటోడు, సురేష్ లాటోడు అడుగుతారు, అదే త్వరగా రమ్మన్నాం కదా మరి రాలేదంటే, అంటే వచ్చేద్దాం అనుకున్నాం అంటే ఓ మాట చెప్పలేదని మళ్ళీ లేటుగా, నీకు ఓ మాట చెప్పడానికి ఇది మా ఇంట్లో పెళ్ళి, మరి ఓ మాట చెప్పలేదని అంటే వద్దాం అనుకున్నా, వచ్చేద్దాం అనుకున్నాం తమ్ముడు, రాలైపోయాను తమ్ముడు, ఇప్పుడే చిన్న ప్రాబ్లం జరిగాను అడుగుతున్నా. ఎంత బాధ్యతో నీకు. నన్ను అడిగితే ఈ జనరేషన్లో యేసుప్రభు పుట్టాలనుకుంటే, నేను అనుకుంటున్నానండి, ఈ జనరేషన్లో యేసుప్రభు పుట్టాలనుకుంటే ఈ అవిశ్వాసుల మధ్య ఆయన జననం, స్పందన లేని ఈ జనాల మధ్య ఎన్నిసార్లు వాయిదా పడిపోను, స్పందించరు. గాబ్రియల్ వస్తే గాబ్రియల్ నమ్మరు, గాబ్రియల్ కోసం చేస్తారు, అలాంటి ప్రసంగాలు స్వీకరించరు. యేసుప్రభు కొరకు సిద్ధపడే మరియలు ఉండరు, యేసుప్రభుకు సపోర్ట్గా నిలబడే యోసేపులు ఉంటారు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు ఎప్పుడు పుట్టాలో చెప్పండి, అప్పుడే పుట్టాడు, అప్పుడే వచ్చాడు భూమి మీద, తన అనుకూలమైన పాత్రను ఏర్పరచుకుని రమ్యమైన క్రిస్మస్ జరిగించాడు. అందుకే ఈ క్రిస్మస్ వర్తమానం పేరు పెడితే ఏమని పేరు పెట్టచ్చు అంటే, ఒక సంఘం ఎలా ఉండాలి నేర్చుకునే చెప్పండి క్రిస్మస్ వర్తమానం ఇది. కాపరి గాబ్రియల్లా ఉండాలి, విశ్వాసి మరియలా ఉండాలి, పెద్ద యోసేపులా ఉండాలి. ఇలా ఉంటే ఆ సంఘంలో ప్రతిరోజు ప్రతి ఆదివారం ఏం జరుగుతుంది చెప్పండి? ఇందా తమ్ముడు అన్నట్టు క్రీస్తుగా ఆరాధన జరుగుతుంది. నీ హృదయంలో పుడతాడు, నీ హృదయంలో పుడతాడు, నీ హృదయంలో పుడతాడు, నీ హృదయంలో పుడతాడు. నీవు మోసుకెళ్ళి గొర్రెల కాపలు మోసుకెళ్ళినట్టు వార్త నీ ఈది వారికి, నీ పొరుగు వారికి ఆ వార్తను వినిపిస్తారే, రా మా సంఘానికి వస్తే ఆశీర్వాదకరంగా మారిపోతారు నీ జీవితం, రా అని గొర్రెల కాపర్లు వర్తమానం ఎలా అయితే మోసారో, క్రీస్తు ఉన్నాడు రా సంఘంలో రారా, క్రీస్తు జనించాడు రా సంఘంలోకి రారా, ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం నీతి సమాధానాలతో సమాధానకరంగా ఉంటుంది రారని సంఘానికి తీసుకొస్తాం. ఆ రోజు గొర్రెల కాపర్లైనా ఎన్నుకున్నాడు దేవుడు, మరేనైనా ఎన్నుకున్నాడు దేవుడు. కానీ ఈ జనరేషన్లో నిన్ను ఎందుకు ఎన్నుకోవట్లేదు చెప్పండి? బద్ధకం నీకు. ఒక ప్రార్థన చేయమంటే బద్ధకం నీకు, ఒక వాక్యం చదవమంటే బద్ధకం నీకు.
ఇక ఏదన్నా పాత్ర పోషించమంటే బతుకొని నిన్ను ఎందుకు దేవుడిని అడుగుతున్నాను? నీ చదువుని, నీ డబ్బుని, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని ఊరకే ఆశీర్వదించమంటే ఆశీర్వదించేస్తాడా? ఏదో క్రియాశీలకంగా ఏదో ఒక పని చేయి. లేదు నేను ఇలా కంటిన్యూగా నేను దేవుని పనులు తిరుగుతుంటే నా జాబ్ రిస్క్ ఉంటుంది. రిస్క్లో మరీ పెళ్ళే రిస్క్లోకి వచ్చింది. నిలబడు. ఇలా ఉంటే రేపు పొద్దున మేము సెమినార్ అంతా వారం రోజులు మానేసి మేము కూర్చుంటే ఏమవుతుంది? అవుతుంది. నీకేమవుతుంది? మాకైతే అవుతుంది. మేము ఉన్నప్పుడు నువ్వెందుకుండవు? ఏదో రిస్క్ తీసుకో, ఏదో చేయి, ఏదో నిలబడు. దేవుడు బ్లెస్సింగ్ ప్రభువా ఈ నూతన సంవత్సరం మనం ఆశీర్వదించండి. ఎలా ఆశీర్వదించేస్తాడు? నీ ప్రసంగానికి స్పందనే లేదు. నీకు బండ కొట్టినట్టున్నావు, సున్నం కొట్టిన సమాధిలో ఉన్నావు, నీకు స్పందనే లేదు. స్పందించు. మరియ స్పందించినట్టు, యోసేపు స్పందించు. ఏదో ఒకటి చేయి. ఏదో ఒకటి చేస్తే దేవా ఇదిగో నీ కుమారుని వెలువరించడానికి వెలుగులు, ఆయన వెలుగులు ఈ సమాజానికి చూపించడానికి నేను నిలబడతాను ప్రభువా. ఎవడు పట్టించుకుపోయినా నాకు సంఘం అంటే పిచ్చి, దేవుని పని అంటే పిచ్చి, నీ పరిచర్య అంటే పిచ్చి, నీ కార్యాలు జరిగించి అందులో మురిసిపోవడం అంటే నాకు పిచ్చి. ఎవడు పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను ప్రభువా అని ఇన్ని విరామం లేని కార్యక్రమాలు మనకున్నాయి. ఇప్పుడు ఈ 20 days దాటితే ఏదో ఒక స్టాండింగ్ తీసుకో, నిలబడు. మేము ప్రసంగంగా అక్కడ నిలబడి మాట్లాడుతుంటే కొన్ని వందల ఆత్మలు అక్కడ రక్షింపబడితే మాకెంత ఫలం ఉందో, ఎవరి దృష్టికి కనబడకుండా కష్టపడిన నీకు అంతే చెప్పండి ఫలం ఉంటుంది. నీ పేరు ఎక్కడ రాయబడుతుందో జీవగ్రంథంలో, మా పేరు కూడా అక్కడే రాయబడుతుంది. నువ్వు దేవునికి గొప్పవాడివే చెప్పండి, నేను దేవునికి గొప్ప. అంతేగాని ఏదికి మీద పిల్ల లేదు, పేరే లేదు, మాకు సరైన కేటర్ లేదంటే నేను అడుగుతున్నాను, నీకు స్పందన తెలియట్లేదు ఎలా పోషించాలో. మనం స్పందించే కొలిదే దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పిన? భారం ఇస్తాడు, పరిధిని విస్తరింపజేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే నువ్వు ముందుకు రా. గాబ్రియల్లా ఉంటావో, మొహమాటం పాడని దేవుని వాక్యాలు చదివి హెచ్చరిస్తావో, మరియంలాగా స్టాండింగ్ తీసుకుంటావో, యోసేపులాగా సపోర్ట్ ఇస్తావో, ఏదో ఒకటి చేయి. దేవుని కార్యానికి నీ పాత్ర ఏంటో ఏదో ఒకటి పోషించు. దేవుడు నీకు నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. మీకు అనిపించవచ్చు ఇది రిస్క్ అవుద్దేమో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే. మరియమ్మకి రిస్క్ అయ్యింది, అది తాత్కాలికమే. కానీ తర్వాత ఏమైంది చెప్పండి? స్త్రీ జాతికి ఆశీర్వాదకరం అయిపోయింది. యోసేపు జీవితానికి రిస్క్ అయింది, అది తాత్కాలికమే. తర్వాత ఏమైంది చెప్పండి? మగ జాతికి ఆణిముత్యంలో నిలబడిపోయి మాదిరి అయిపోయాడు. గాబ్రియల్ నిలబడ్డాడు. ఈ రోజుకి ఆయన గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే నిలబడు. ఇబ్బందికరంగా అనిపిస్తుంది, సమస్యలు అనిపిస్తుంది, ఏదో ఒకటి అనిపిస్తుంది, కానీ ఆ నిర్ణయం తీసుకో. దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వు. నీ కష్టాన్ని ఇవ్వు, నీ సమయాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ యొక్క ఆస్తిని ఏది ఇస్తావు ఇవ్వు దేవుని కొరకు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇదేమీ చేయకుండా నేను వచ్చాను వెళ్ళానని కానీ నువ్వు తిరిగితేనే చెప్తున్నాను, బాధ్యత లేనివారు, స్పందన లేనివారు దేవుడు మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితాలు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంచుతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక.